పవిత్రమైన నది ఒడ్డున తడిమట్టి సువాసనల మధ్య ఒక పండుగ ఎలా పుడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న మట్టి ముద్ద ఒక దివ్యమైన రూపంగా మారి ఆ తరువాత ఒక గొప్ప మహోత్సవంగా ఎలా పరిణామం చెందుతుందో ఊహించుకున్నారా? ఈరోజు మన కథ కేవలం ఒక పండుగ గురించి కాదు. అది మట్టి నుండి మహోత్సవం వరకు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణం. నమస్కారం. స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. మీరు ఎక్కడ నుండి వింటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడానికి మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ కళ్ళు నెమ్మదిగా మూసుకుని శ్వాసమీద ధ్యాస పెట్టండి. ఈ కథలోని ప్రతి మాట మిమ్మల్ని విశ్రాంతిలోకి జారుకునేలా చేస్తుంది. ఈ రాత్రి మన ప్రయాణం గంగానది తీరాన ఉన్న ఒక ప్రశాంతమైన కుమ్మరివాడలో మొదలవుతుంది. అక్కడ ఒక సామాన్య కళాకారుడి చేతుల్లో పవిత్రమైన మట్టిలో ప్రాణం పోసుకుంటున్న దుర్గాదేవిని చూస్తాం. ఆ నిరాడంబరమైన భక్తియా సృష్టిలోని అద్భుతం మన మనసులను తాకుతుంది. ఆ తరువాత మట్టి ప్రతిమ ఒక జమీందారు వైభవానికి కేంద్ర బిందువుగా ఎలా మారిందో గమనిద్దాం. తన అధికారాన్ని హోదాను చాటుకోవడానికి ఒక పండుగను అద్భుతమైన ప్రదర్శనగా మార్చిన ఆ కాలంలోకి మనం అడుగుపెడతాం. విశాలమైన భవనాలు, దీపాల వెలుగులు, సంగీత కచేరీలు. ఆ ఆడంబరం వెనుక ఉన్న కథను విందాం. అక్కడి నుండి ఈ వేడుక కేవలం ఒక ప్రదర్శనగా మిగిలిపోకుండా బెంగాలీ సంస్కృతికి మరియు వారి ఉన్నత వర్గపు గుర్తింపుకు ప్రతీకగా ఎలా రూపాంతరం చెందిందో లోతుగా తెలుసుకుంటాం. స్వాతంత్ర్య సంగ్రామపు తొలి రోజుల్లో ఈ పండుగ ఒక జాతిని ఏకం చేసిన శక్తిగా ఎలా నిలిచిందో అర్థం చేసుకుంటాం. చివర గామనం కలకత్తాలోని పాత బోనేది బాడి భవనాల్లోకి ప్రయాణిస్తాం. అక్కడి పురాతన గోడల మధ్య తరతరాలుగా వస్తున్న కుటుంబ సంప్రదాయాలను, గొప్ప విందులనుబంధాల వెచ్చదనాన్ని ఆస్వాదిస్తాం. ఒక పండుగ ఒక కుటుంబ వారసత్వంగా ఎలా మారిందో చూస్తూ ఈ రాత్రి ప్రశాంతమైన నిద్రలోకి జారుకుందాం. ఈ కథ, ఈ ప్రయాణం మనల్ని వర్తమానం నుండి గడిచిపోయిన కాలానికి, గందరగోళం నుండి ప్రశాంతతకు తీసుకెళ్తుంది. ఇక మొదలు పెడదామా? మనసును ప్రశాంతంగా మార్చే గంగానది అలల సవ్వడి మధ్య ఒక కుమ్మరివాడలో మన కథ మొదలవుతుంది. అది కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి బెంగాల్. కలకత్తా నగరానికి సమీపంలో పవిత్ర గంగానది ఒడ్డున ఒక చిన్న కుమ్మరి గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు కుమోర్తులి, అంటే కుమ్మరుల నివాసం. ఆ వాడలోని గాలిలో ఎప్పుడూ పచ్చిమట్టి సువాసన, ఆరబెట్టిన మట్టి పాత్రల పరిమళం, ఇంకా వెదురు కర్రల వాసన నిండి ఉండేది. ప్రతి ఉదయం సూర్యుని మొదటి కిరణాలు గంగానది నీటిపై బంగారు వర్ణాన్ని పూస్తున్నప్పుడు ఆ గ్రామం నెమ్మదిగా మేల్కొనేది. పక్షుల కిలకిలారావాలు, దూరం నుండి వినిపించే పడవ నడిపేవారి పాటలు, గంగానది అలల లయబద్ధమైన శబ్దం, ఇవన్నీ కలిసి ఒక ప్రశాంతమైన సంగీతంలా వినిపించేవి. ఈ కుమ్మరివాడలో ఒక సామాన్యమైన కుమ్మరి ఉండేవాడు. అతని జీవితం నది ప్రవాహంలా నిశ్చలంగా, సరళంగా సాగిపోయేది. అతని చేతులు మట్టితో అద్భుతాలు చేసేవి, కాని అతని హృదయం ఎప్పుడూ ఆ జగన్మాత అయిన దుర్గాదేవి భక్తితో నిండి ఉండేది. ప్రతి సంవత్సరం శరదృతువు రాకముందే అతని మనసులో ఒక దివ్యమైన ఆరాటం మొదలయ్యేది. అమ్మవారి పండుగ వస్తోంది, దుర్గా పూజ సమీపిస్తోంది. ఆయనకు ఈ పూజ కేవలం ఒక పండుగ కాదు. అది తన అస్తిత్వానికి, తన కళకు, తన విశ్వాసానికి ఒక సార్థకత. అది మట్టిని అమ్మవారిగా మార్చే ఒక పవిత్ర యజ్ఞం. ఆ రోజుల్లో ఇప్పటిలా పెద్ద పెద్ద పందిళ్లు, అట్టహాసమైన వేడుకలు ఉండేవి కావు. గ్రామస్థులందరూ కలిసి ఒక చిన్న మండపంలో నిరాడంబరంగా పూజ చేసుకునేవారు. ఆ పూజకు ప్రాణం పోసేది ఈ కుమ్మరి చేతుల్లో రూపుదిద్దుకునే అమ్మవారి మట్టి విగ్రహం. పూజకు సన్నాహాలు చాలా రోజుల ముందే మొదలయ్యేవి. మొదటి అడుగు అత్యంత పవిత్రమైనది గంగానది నుండి మట్టిని సేకరించడం. దీనిని పుణ్య మాటి అంటారు, అంటే పుణ్యమైన మట్టి. అది కేవలం మట్టి కాదు, గంగామాత ఆశీర్వాదం. ఒక మంచి రోజు చూసుకుని తెల్లవారుజామునే మన కుమ్మరి స్నానం చేసి పవిత్రమైన వస్త్రాలు ధరించి ఒక చిన్న పడవలో
గంగానదిలోకి ప్రయాణం మొదలుపెట్టేవాడు. అతనితో పాటు కొన్ని పనిముట్లు ఒక ఖాళీగంప ఉండేవి. నది మధ్యలోకి వెళ్ళాక పడవను ఆపి కళ్ళు మూసుకుని గంగామాతకు ప్రణామం చేసేవాడు. తల్లి, గంగా భవాని, నీ బిడ్డ జగన్మాత రూపాన్ని సృష్టించడానికి వచ్చాడు. నీ పవిత్రమైన మట్టిని ప్రసాదించు తల్లి. నా చేతులకు ఆ శక్తిని ఇవ్వు అని మనసులోనే ప్రార్థించేవాడు. ఆ తర్వాత నెమ్మదిగా నదిలోకి దిగి నడుము లోతునీటిలో నిలబడి తన చేతులతో నది అడుగున ఉన్న మృదువైన బంకమట్టిని తడిమేవాడు. ఆ స్పర్శకు అతని శరీరం భక్తితో పులకించిపోయేది. జాగ్రత్తగా ఎంతో శ్రద్ధగా ఆ మట్టిని తీసి తన గంపలో వేసుకునేవాడు. ఆ మట్టిలో గంగానది పవిత్రత, కోట్లమంది భక్తుల ప్రార్థనల శక్తి, హిమాలయాల నుండి ప్రవహించి వచ్చిన చల్లదనం అన్నీ ఇమిడి ఉన్నాయని అతని నమ్మకం. ఆ పుణ్యమాటిని తీసుకుని తిరిగి తన ఇంటికి, అంటే తన కుమ్మరిశాలకు వచ్చేవాడు. అతని కుమ్మరిశాల ఒక చిన్న పాక. అందులో ఒకవైపు సారెరకరకాల ఆకారాలు దిద్దే చెక్క పరికరాలు, మరోవైపు ఆరబెట్టిన కుండలు, మధ్యలో విశాలమైన ఖాళీ ప్రదేశం. అదే అమ్మవారి విగ్రహం రూపుదిద్దుకునే పవిత్ర స్థలం. విగ్రహ తయారీ మొదటి దశ వెదురు చట్రం నిర్మాణం. దీనిని కట్టము అంటారు. సన్నని బలమైన వెదురు బద్దలను వంచితాళ్లతో గట్టిగా కట్టి అమ్మవారి విగ్రహానికి ఒక ప్రాథమిక రూపాన్ని, ఒక అస్థిపంజరాన్ని తయారు చేసేవాడు. సింహంపై కూర్చున్న దుర్గాదేవి ఆమె పక్కన నిలుచున్న లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఆమె కుమారులు, కార్తికేయుడు, వినాయకుడు, ఇలా అందరి ఆకారాలకు వెదురు చట్రాలను సిద్ధం చేసేవాడు. ఈ చట్రం తయారీ కూడా ఒక పూజలాగే జరిగేది. ప్రతి కట్టులోనూ ఒక మంత్రం, ప్రతి వంపులోనూ ఒక ప్రార్థన. చట్రం సిద్ధమయ్యాక దానికి ఎండు గడ్డినివరి పొట్టును కలిపిన మట్టితో మొదటి పూత వేసేవాడు. ఈ మట్టి విగ్రహానికి బలాన్ని, ఒక స్థూలమైన ఆకారాన్ని ఇచ్చేది. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగేది. రోజులు వారాలు పట్టేది. ఆ మట్టి ఆరే కొద్దీ ఆ వెదురు చట్రంపై నెమ్మదిగా కండరాలు, ఆకారాలు ఏర్పడుతున్నట్లు అనిపించేది. మన కుమ్మరి ఒక శిల్పిలా, ఒక సృష్టికర్తలా తన పనిలో పూర్తిగా లీనమైపోయేవాడు. బయటి ప్రపంచాన్ని మర్చిపోయేవాడు. అతని శ్వాస కూడా మట్టివాసనతో నిండిపోయేది. మొదటి పూత పూర్తిగా ఆరిగట్టిపడ్డాక అసలైన ఘట్టం మొదలవుతుంది. అదే గంగానది నుండి తెచ్చిన పుణ్యమాటిని ఉపయోగించడం. ఆ మృదువైన పవిత్రమైన బంకమట్టిని నీటితో కలిపిమెత్తటి ముద్దలా తయారుచేసి విగ్రహంపై రెండవ పూతగా వేయడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు అతని చేతులు మరింత సున్నితంగా కదులుతాయి. అతని వేళ్లు ఒక నాట్యకారిణి ముద్రల్లా మట్టిపై కదులుతుంటాయి. అమ్మవారి చీరమడతలు, సింహం, జూలు, వినాయకుడి తొండం, నెమలి, ఈకలు, ప్రతి చిన్న ఆకారాన్ని ఎంతో శ్రద్ధగా, భక్తిగా తీర్చిదిద్దుతాడు. అతని చేతివేళ్ల స్పర్శతో ఆ మట్టి ముద్దలో ప్రాణం పోసుకుంటున్నట్లు ఒక దివ్యమైన రూపం నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ఆవిర్భవిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో ఆ కుమ్మరిశాల ఒక గర్భగుడిలా మారిపోతుంది. అతను ఒక పూజారిలా తన పనిని ఒక ఆరాధనలా చేస్తాడు. గ్రామస్థులు అప్పుడప్పుడు వచ్చి నిశ్శబ్దంగా చూసి వెడుతుంటారు. వారి కళ్లలో ఆశ్చర్యం, భక్తి, అపారమైన గౌరవం తొణికిసలాడుతుంటాయి. ఒక సామాన్యమైన మట్టి ఒక మనిషి చేతుల్లో పడి ఇంతటి దివ్యరూపాన్ని సంతరించుకోవడం వారికి ఒక అద్భుతం. విగ్రహం యొక్క అన్ని భాగాలు రూపుదిద్దుకున్నాక అత్యంత ముఖ్యమైన చివరి ఘట్టం వస్తుంది. అదే అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దడం, ముఖ్యంగా కళ్లను చిత్రించడం. దీనిని చక్షుదానంటారు. అంటే నేత్రాలను దానం చేయడం. విగ్రహానికి కళ్ళు చిత్రించే వరకు అది కేవలం ఒక ప్రతిమ. కళ్ళు చిత్రించాకే ఆ ప్రతిమలోకి దైవత్వం ఆవహించి అది మూర్తిగా మారుతుందని నమ్మకం. ఆ రోజు కుమ్మరి ఉపవాసం ఉండి, స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి తన కుంచెను చేతిలోకి తీసుకుంటాడు. అతని చేతులు వణుకుతుంటాయి. కాని అది భయంతో కాదు, భక్తితో, బాధ్యతతో. కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానించి నెమ్మదిగా కళ్ళు తెరిచి తన కుంచెతో అమ్మవారి మట్టిముఖంపై ఆ కరుణామయమైన శక్తివంతమైన కళ్లను గీస్తాడు. ఆ క్షణం ఆ చిన్న కుమ్మరిశాలలోని నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఏదో ఒక దివ్యమైన శక్తి ఆవహించినట్లు
అక్కడ ఉన్నవారందరికీ అనిపిస్తుంది. ఆ కళ్లలో కరుణ, ధైర్యం, ప్రేమ అన్నీ ఒకేసారి కనిపిస్తాయి. ఆ కళ్ళు నేరుగా తమ హృదయాల్లోకి చూస్తున్నాయని ప్రతి భక్తుడు భావిస్తాడు. ఇలా అమ్మవారి విగ్రహం పూర్తయ్యాక దానికి రంగులు అద్దే కార్యక్రమం మొదలవుతుంది. సహజమైన రంగులతో అమ్మవారికి పసుపు పచ్చని దేహవర్ణాన్ని, ఎర్రటి చీరను, నల్లటి కురులను ఎంతో అందంగా అలంకరించేవాడు. సింహానికి మిగిలిన దేవతలకు కూడా వాటికి తగిన రంగులు వేసి ఆ విగ్రహ సమూహాన్ని ఒక సజీవమైన దృశ్యంలా మార్చేవాడు. ఇప్పుడు ఆ మట్టి విగ్రహం అక్కడ లేదు. తన భక్తుల కోసం భూమిపైకి దిగివచ్చిన సాక్షాత్తు జగన్మాత ఆ కుమ్మరిశాలలో కొలువై ఉంది. పూజ రోజున గ్రామస్థులందరూ కలిసి ఆ విగ్రహాన్ని ఊరేగింపుగా తమ పూజా మండపానికి తీసుకువెళ్తారు. ఆ ఊరేగింపులో ఆర్భాటం ఉండదు. కాని ప్రతి అడుగులో భక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం, సంతృప్తి వెల్లివిరుస్తాయి. ఆ రోజుల్లో ఇప్పటిలా విగ్రహాన్ని పూజించడం మాత్రమే కాకుండా ఘట పూజకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఘటమంటే ఒక పవిత్రమైన కలశం. నీటితో నింపిన ఒక మట్టి లేదా రాగి కలశాన్ని తీసుకుని దానిపై మామిడి ఆకులు, కొబ్బరికాయ ఉంచి దానికి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ ఘటాన్నే అమ్మవారి స్వరూపంగా భావించి పూజించేవారు. ఆ ఘటం సృష్టికి, జీవానికి, సమృద్ధికి ప్రతీక. మన కుమ్మరి తయారుచేసిన అందమైన విగ్రహం మధ్యలో ఉండగా దాని ముందు ఈ పవిత్రమైన ఘటాన్ని స్థాపించి గ్రామ పండితుడు పూజను ప్రారంభిస్తాడు. చుట్టూ కూర్చున్న గ్రామస్థులు ఆయనతో పాటు శ్లోకాలను పఠిస్తారు. వారి స్వరాలన్నీ కలిసి ఒకే ప్రవాహంలా ఆ ప్రదేశమంతా నిండిపోతాయి. పూలు, పండ్లు, ఇంట్లో చేసిన తీపి పదార్థాలు ఇలా తమకు ఉన్నంతలో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. వారి పూజలో ఆడంబరం కన్నా ఆత్మీయత ఎక్కువ, సంపద కన్నా సమర్పణ భావం ఎక్కువ. ఆ గ్రామస్థులకు ఆ కుమ్మరి ఒక సాధారణ మనిషి కాదు. దేవుడు తన కళను ప్రదర్శించడానికి ఎంచుకున్న ఒక మాధ్యమం. అతని ద్వారా ఆ నిరాకారమైన దైవం ఒక సాకార రూపాన్ని పొందింది. ఆ మట్టి విగ్రహం వారి ఐక్యతకు, వారి సమిష్టి విశ్వాసానికి చిహ్నంగా నిలిచింది. అది వారి గ్రామం, వారి పూజ, వారి అమ్మవారు. ఆ అనుబంధం చాలా వ్యక్తిగతమైనది, ఎంతో పవిత్రమైనది. సాయంత్రం మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించి అమ్మవారికి హారతి ఇస్తున్నప్పుడు ఆ వెలుగులో అమ్మవారి ముఖం మరింత ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. ఆ తల్లి చిరునవ్వు తమ కష్టాలన్నింటినీ తీర్చేస్తుందనే భరోసాను వారికిస్తుంది. రోజులు గడిచిపోతాయి. పూజ ముగింపు దశకు వస్తుంది. ఇప్పుడు అమ్మవారిని తిరిగి గంగలో నిమజ్జనం చేసి ఆమెను తన ఇంటికి పంపించాల్సిన సమయం. ఆ క్షణం అందరి హృదయాలు బరువెక్కుతాయి. కాని ఇది వీడ్కోలు కాదు, మళ్లీ వచ్చే సంవత్సరం వస్తావన్న నమ్మకంతో ఇచ్చే పంపకం. ఆస్చే బోచోర్ ఆబార్ హోబే, మళ్లీ వచ్చే ఏడాది వేడుక జరుగుతుంది అని ఒకరినొకరు ఓదార్చుకుంటారు. ఆ కుమ్మరి దూరంగా నిలబడితాను ప్రాణం పోసిన మట్టి ప్రతిమ నెమ్మదిగా గంగా జలాల్లో కరిగిపోవటాన్ని చూస్తాడు. అతని కళ్లలో నీటి పొర. ఆ మట్టి ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికే చేరింది. ఒక చక్రం పూర్తయింది. అతని హృదయం శూన్యంగా అనిపించినా మరుక్షణం ఒక రకమైన ప్రశాంతత, సంతృప్తి ఆ శూన్యాన్ని నింపేస్తాయి. తాను కేవలం ఒక పనిని పూర్తి చేయలేదు, ఒక పవిత్రమైన బాధ్యతను నెరవేర్చాడు. ఆ కుమ్మరి చేతుల్లో రూపుదిద్దుకున్న ఆ తల్లి మూర్తి కేవలం మట్టి ప్రతిమగా మిగిలిపోలేదు. అది ఒక గొప్ప వేడుకకు నాంది పలికింది. వేడుక వైభవాన్ని ఇప్పుడు చూద్దాం. ఆ మట్టి ప్రతిమ ఇప్పుడొక సామాన్యుడి పూజగది నుండి ఒక జమీందారి యొక్క విశాలమైన ప్రాంగణంలోకి అడుగుపెట్టింది. అది కేవలం ఒక ప్రదేశం మార్పు కాదు, అది ఆ పూజ యొక్క స్వరూపాన్నే మార్చివేసిన ఒక చారిత్రక ఘట్టం. ఒకప్పుడు నిశ్శబ్దమైన భక్తితో మట్టి దీపాల వెలుగులో పూజలందుకున్న ఆ అమ్మవారి రూపం ఇప్పుడు వందలాది దివిటీల కాంతిలో, సంగీత నృత్యాల హోరులో ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించింది. ఇది 18వ శతాబ్దపు బెంగాల్. బ్రిటిష్ వారి పాలన నెమ్మదిగా బలపడుతున్న సమయం. ఆ మార్పుతో పాటే ఒక కొత్త వర్గం పుట్టుకొచ్చింది. వారే జమీందారులు. వారు కేవలం భూస్వాములు కారు,
వారు కొత్త పాలకులు ఇచ్చిన అధికారంతో అపారమైన సంపదతో సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకోవాలని తపించేవారు. అలాంటి ఒక శక్తివంతమైన జమీందారు మనసులో ఒక ఆలోచన పుట్టింది. తన అధికారాన్ని, తన హోదాని, తన వైభవాన్ని కలకత్తా నగరమంతా ఆంగ్లేయ అధికారులంతా మాట్లాడుకునేలా చాటాలి. అందుకు మార్గమేమిటి? దుర్గాపూజ. అది కేవలం ఒక పండుగ కాదు. అది ప్రజలందరినీ ఒక్కచోటికి చేర్చే ఒక శక్తివంతమైన వేదిక. తన సంపదను, పలుకుబడిని ప్రదర్శించడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదని ఆ జమీందారు గ్రహించాడు. తన భవంతిలో దుర్గాపూజను మునుపెన్నడూ ఎవరూ చూడని రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని నిశ్చయించుకున్నాడు. ఆయన నివాసం ఒక రాచకోటను తలపిస్తుంది. విశాలమైన ప్రాంగణాలు, ఎత్తైన స్తంభాలు, సున్నితమైన చెక్కడాలతో అబ్బురపరిచే ఆ భవనాన్ని రాజ్బరీ అని పిలిచేవారు. ఆ భవంతి నడిబొడ్డున ఉన్న విశాలమైన ఆవరణే ఠాకూర్ దలాన్. పూజల కోసం, ఉత్సవాల కోసం ప్రత్యేకంగా కట్టించిన ప్రదేశం. పూజకు నెల రోజుల ముందు నుంచే ఆ ఠాకూర్ దలాన్ కొత్త శోభను సంతరించుకోవడం మొదలుపెట్టింది. ఐరోపా నుండి తెప్పించిన పెద్ద పెద్ద గాజు దీపాలు అంటే ఝూమర్లు పైకప్పు నుండి వేలాడదీశారు. వాటిలోని వందలాది కొవ్వొత్తుల వెలుగులో ఆ ప్రాంగణమంతా పగటిలా ప్రకాశిస్తోంది. గోడలకు ఖరీదైన పట్టువస్త్రాలను అలంకరించారు. నేలమీద కాశ్మీర్ నుండి తెప్పించిన తివాచీలు పరిచారు. ప్రతి స్తంభాన్ని పూలమాలలతో, మామిడి తోరణాలతో అలంకరించారు. ఇక అమ్మవారి విగ్రహం, ఆ కుమ్మరి చేతిలో ప్రాణం పోసుకున్న అదే మట్టి ప్రతిమ. కాని ఇక్కడ దాని స్వరూపమే వేరు. దానికి బంగారు, వెండి ఆభరణాలు అలంకరించారు. విలువైన పట్టుచీరను కట్టారు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వెండితో చేసిన ఒక పెద్ద సింహాసనాన్ని తయారు చేయించారు. అమ్మవారి వెనుక ఉన్న చట్రం కూడా ఎంతో నైపుణ్యంతో చెక్కిన కళాఖండంలా మెరిసిపోతోంది. ఆ నిరాడంబరమైన భక్తి ఇప్పుడు ఆడంబరంగా మారింది. ఆ మట్టి వాసనను, ఖరీదైన అత్తరుల సువాసన కప్పివేసింది. ఆ ప్రశాంతత స్థానంలో నిరంతర సందడి చోటు చేసుకుంది. పూజ మొదలైన ఆ 5 రోజులు ఆ రాజ్బరీ ఒక ఉత్సవక్షేత్రంలా మారిపోయింది. ప్రతి సాయంత్రం దేశంలోని ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, నృత్య కళాకారులు తమ ప్రదర్శనలతో అతిథులను అలరించేవారు. సితార్, సరోత్తబలా లాంటి వాయిద్యాల సంగీతం గాలిలో తేలియాడుతుండేది. లక్నో నుండి వచ్చిన ప్రసిద్ధ నర్తకీమణులు తమ నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవారు. ఈ వేడుకకు వచ్చే అతిథులు కూడా సామాన్యులు కారు. చుట్టుపక్కల ఉన్న ఇతర జమీందారులు, నగరంలోని పెద్ద పెద్ద వ్యాపారులు, సాహితీవేత్తలు, అందరికంటే ముఖ్యంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఉన్నతాధికారులు, తెల్లదొరలు, వారి భార్యలు తమ ప్రత్యేకమైన దుస్తులలో వచ్చి ఈ దేశీయ వైభవాన్ని కళ్లార్పకుండా చూసేవారు. వారిని ప్రసన్నం చేసుకోవడం, వారితో సత్సంబంధాలు నెరపడం జమీందారు యొక్క ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటి. ఈ పూజ దైవభక్తితో పాటు ఒక రాజకీయ ప్రదర్శనగా కూడా మారింది. ఇక భోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. వందలాది మంది వంటవాళ్లు రోజుల తరబడి శ్రమించి లెక్కలేనన్ని పిండి వంటలు తయారు చేసేవారు. బెంగాలీ సంప్రదాయ వంటకాలైన లుచి, ఆలూర్దోమ్, రకరకాల కూరలు, పప్పులు, ఇక సందేశ్, రసగుల్లా, మిస్టి దోయి లాంటి తీపి వంటకాలైతే లెక్కేలేదు. వచ్చిన అతిథులందరికీ కడుపు నిండా భోజనం పెట్టేవారు. ఆ భవంతి నుండి వచ్చే వంటకాల సువాసన వీధులన్నీ నిండిపోయేది. ఈ సంప్రదాయానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బ్రిటిష్ వారు నవాబుపై గెలిచారు. ఆ విజయానికి గుర్తుగా బ్రిటిష్ వారికి అత్యంత సన్నిహితుడైన శోభాబజార్ రాజ్బరీకి చెందిన రాజా నబకృష్ణ దేబ్ తన భవంతిలో అత్యంత ఘనంగా దుర్గాపూజను నిర్వహించాడు. ఆ వేడుకకు సాక్షాత్తు లార్డ్ క్లైవ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు. అదే కలకత్తాలో దుర్గాపూజ ఒక సామాజిక, రాజకీయ వేడుకగా మారడానికి నాంది పలికింది. ఆ తర్వాత ప్రతి జమీందారు రాజా నబకృష్ణదేబ్ను అనుకరించడం మొదలుపెట్టాడు. అది నెమ్మదిగా ఒక పోటీగా మారింది. ఒక జమీందారు తన పూజకు ఐరోపా నుండి సంగీత బృందాన్ని పిలిపిస్తే, మరో జమీందారు
తన భవంతి ప్రాంగణాన్ని గ్యాస్ లైట్లతో అలంకరించి ఆశ్చర్యపరిచాడు. ఒకరు అమ్మవారి విగ్రహానికి నిజమైన బంగారు ఆభరణాలు చేయిస్తే, మరొకరు పూజకు వచ్చిన అతిథులందరికీ వెండి నాణేలను బహుమతిగా ఇచ్చేవారు. ఈ పోటీలో వారి గర్వమాధిపత్యకాంక్ష స్పష్టంగా కనిపించేవి. ఆ కుమ్మరి పవిత్ర గంగా మట్టితో చేసిన ప్రతిమ ఇప్పుడు వారి హోదాకు, అధికారానికి చిహ్నంగా మారిపోయింది. అతని చేతుల్లో ఉన్నప్పుడు ఆ విగ్రహానికి ఉన్నది భక్తిభావం. కాని జమీందారు ఠాకూర్ దలాన్కు చేరాక దానికి అధికార దర్పం తోడైంది. పూజకన్నా ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత లభించింది. అయితే ఆర్భాటంలో కూడా ఒక మంచి జరిగింది. ఈ వేడుకల సందర్భంగా ఎంతోమంది కళాకారులకు, సంగీత విద్వాంసులకు, చేతివృత్తుల వారికి ఉపాధి లభించింది. వారి కళను ప్రదర్శించడానికి ఒక పెద్ద వేదిక దొరికింది. జమీందారులు కళలను, సంగీతాన్ని పోషించారు. ఇది బెంగాలీ సంస్కృతి పునరుజ్జీవనానికి కూడా ఒక విధంగా దోహదపడింది. కాని ఆ కుమ్మరి గుడిసెలోని ప్రశాంతతకు, ఈ రాజ్బరీలోని కోలాహలానికి ఎంత వ్యత్యాసం! అక్కడ అమ్మవారి కళ్లల్లో కనిపించేది కరుణశాంతం. ఇక్కడ కళ్ళువేల దీపాల కాంతిలో తళతళా మెరుస్తూ చూసేవారిలో భక్తితో పాటు ఒక రకమైన అబ్బురాన్నియా జమీందారు పట్ల గౌరవ భయాన్ని కలిగించేవి. ఆ నిశ్శబ్ద ప్రార్థన ఇప్పుడు పెద్ద పెద్ద మంత్రఘోషగా మారింది. ఆ చిన్ని మట్టి ప్రమిద ఇప్పుడు వేలాది దీపాల వెలుగుల ప్రదర్శనగా రూపాంతరం చెందింది. భక్తి నెమ్మదిగా వైభవ ప్రదర్శన కింద మరుగున పడిపోతోంది. ఆ జమీందారు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. అతని పూజ గురించిన కథలు కలకత్తా అంతా వ్యాపించాయి. అతని పలుకుబడి పెరిగింది. అతని హోదా మరింత బలపడింది. దుర్గా పూజ కేవలం ఒక మతపరమైన వేడుకగా మిగిలిపోలేదు. అది బెంగాలీ ఉన్నత వర్గాల సామాజిక జీవితంలో ఒక అవిభాజ్యమైన భాగంగా మారింది. ఈ ఆడంబరం, ఈ వైభవం కేవలం ఒక వేడుకగా మిగిలిపోలేదు. అది నెమ్మదిగా ఒక సంస్కృతికి, ఒక గుర్తింపుకు ప్రతీకగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ జమీందారుల ప్రాంగణాలలో వెలిగిన దీపాలు కేవలం చీకటిని తరిమివేయడానికే కాదు, అవి ఒక కొత్త ఆలోచనకు, ఒక కొత్త గుర్తింపుకు వెలుగునిచ్చాయి. ఆ కాలం 19వ శతాబ్దం. బెంగాల్ ఒక కొత్త ఉదయాన్ని చూస్తోంది. అది కేవలం సూర్యోదయం కాదు, అది ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం. శతాబ్దాల నిశ్శబ్దం తరువాత బెంగాలీ సమాజం తన గొంతును తిరిగి కనుగొంటున్న సమయం. సాహిత్యం, కళలు, విజ్ఞానం, తత్వశాస్త్రం అన్ని రంగాలలో ఒక కొత్త చైతన్యం వెల్లివిరిసింది. ఈ మేధోపరమైన వెలుగులోంచే ఒక కొత్త సామాజిక వర్గం పుట్టింది. వారే భద్రలోక్. భద్రలోక్ అంటే కేవలం ధనవంతులు కాదు, విద్యావంతులు, సంస్కారవంతులు, ఆధునిక ఆలోచనలు కలిగి తమ సంప్రదాయాలను గౌరవించే ఉన్నత వర్గం. వారు పాశ్చాత్య విద్యను అభ్యసించారు, కాని వారి హృదయాలు తమ మట్టిలోనే పాతుకుపోయి ఉన్నాయి. ఈ భద్రలోక్ వర్గానికి దుర్గా పూజ కేవలం ఒక మతపరమైన పండుగగా మిగిలిపోలేదు. అది వారి ఉనికికి, వారి గుర్తింపుకు ఒక వేదికగా మారింది. ఆ జమీందారుల ఇళ్లలో జరిగే పూజలు ఇప్పుడు ఈ కొత్తతరం మేధావులకు సమావేశ స్థలాలయ్యాయి. మండపంలో ఒకవైపు మంత్రాలు, ఘంటానాదాలు వినిపిస్తుంటే, మరోవైపు ప్రాంగణంలోని చల్లని నీడలలో ఈ భద్రలోక్ వర్గం నెమ్మదిగా, ప్రశాంతంగా సమావేశమయ్యేవారు. వారి చర్చలు సాధారణమైనవి కావు. అవి బెంగాల్ భవిష్యత్తును నిర్మించే ఆలోచనలకు అంకురార్పణ చేసేవి. ఒకసారి ఊహించుకోండి ఆ దృశ్యాన్ని. పట్టు వస్త్రాలు ధరించిన జమీందారులు, తెల్లని ఖద్దరులో మెరిసిపోతున్న కవులు, రచయితలు, న్యాయవాదులు, సంఘ సంస్కర్తలు అందరూ అక్కడ చేరారు. గాలిలో ధూపం యొక్క సువాసన, పూల పరిమళం. ఆ వాతావరణంలో వారి మాటలు నెమ్మదిగా గాలిలో కలిసిపోయేవి. వారు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ సంఘ సంస్కరణల గురించి మాట్లాడుకునేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాబోయే కవిత్వం గురించి చర్చించుకునేవారు. జగదీష్ చంద్రబోస్ శాస్త్రీయ ఆవిష్కరణల గురించి ఆశ్చర్యపోయేవారు. ఈ పూజ మండపాలు కేవలం సాంస్కృతిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా రాజకీయ చర్చా వేదికలుగా కూడా మారాయి.
అప్పటికి భారతదేశం బ్రిటీష్ పాలనలో ఉంది. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించిన ఆలోచనలు నెమ్మదిగా మొలకెత్తుతున్నాయి. ఆంగ్లేయుల పాలన వారి సంస్కృతి ప్రభావం సమాజంపై ఒక నీడలా పరుచుకుంటున్నాయి. ఆ నీడలో తమ అస్తిత్వాన్ని కోల్పోతామేమోనన్న భయం, తమ సంస్కృతిని కాపాడుకోవాలన్న తపన బెంగాలీ ప్రజలలో బలంగా ఉండేది. దుర్గా పూజై తపనకు ఒక సమాధానంలా మారింది. అది వారికి ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడింది. బ్రిటిష్ వారు తమ క్లబ్బులలో పార్టీలలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటే, బెంగాలీ భద్రలోక్ దుర్గా పూజను తమ సాంస్కృతిక ఆధిపత్యానికి ఐక్యతకు చిహ్నంగా మలుచుకున్నారు. ఇది ప్రత్యక్ష పోరాటం కాదు, ఇది ఒక నిశ్శబ్ద సాంస్కృతిక ప్రతిఘటన. ఈ పండుగ బెంగాలీతనం అనే భావనను బలోపేతం చేసింది. సంగీతం, నాట్యం, సాహిత్యం, వంటకాలు, వస్త్రధారణ, ఇలా ఒక జాతి యొక్క అన్ని సాంస్కృతిక అంశాలు ఈ పండుగలో ఒకచోట కలిసేవి. ఇది మా పండుగ, ఇది మా సంస్కృతి, ఇది మా గుర్తింపు అని గర్వంగా ప్రకటించుకునే ఒక అవకాశం. ఈ పండుగ రోజుల్లో ప్రజల మధ్య ఉన్న సామాజిక అంతరాలు కూడా తాత్కాలికంగా చెరిగిపోయేవి. జమీందారు నుండి సామాన్యుడి వరకు అందరూ అమ్మవారి భక్తులుగా ఒకే చోట కలిసేవారు. ఈ ఐక్యతా భావన రాబోయే స్వాతంత్ర్య పోరాటానికి అవసరమైన సామాజిక పునాదిని నిర్మించడంలో సహాయపడింది. ఆ కాలంలోనే ఒక అద్భుతమైన పరిణామం జరిగింది. దుర్గాదేవి స్వరూపానికి ఒక కొత్త అర్థం వచ్చింది. ఆమె కేవలం ఒక పౌరాణిక దేవతగా మిగిలిపోలేదు. ఆమె బానిస సంకెళ్లలో మగ్గుతున్న భారతమాతకు ప్రతీకగా మారింది. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన కథ, పరాయి పాలన అనే రాక్షసుడిని అంతంచేసి స్వేచ్ఛను పొందే భారతమాత కథగా ప్రజల మనసులలో నిలిచిపోయింది. ఆమె 10 చేతులు దేశాన్ని నలుదిక్కుల నుండి కాపాడే శక్తికి చిహ్నంగా మారాయి. ఆమె ఆయుధాలు అన్యాయంపై పోరాడటానికి అవసరమైన ధైర్యానికి, పరాక్రమానికి ప్రతీకలయ్యాయి. జాతీయవాద కవులు, రచయితలు తమ రచనలలో దుర్గాదేవిని మాతృభూమితో పోల్చడం ప్రారంభించారు. అమ్మవారిని పూజించడం అంటే మాతృభూమిని పూజించడమే అనే భావన బలంగా నాటుకుపోయింది. ఈ సందర్భంలోనే మనందరికీ తెలిసిన ఆ అమరగీతం పుట్టింది. బంకించంద్ర చటర్జీ కలం నుండి జాలువారిన వందే మాతరం. ఆ గీతం మాతృభూమిని ఒక దేవతగా, ఒక తల్లిగా ఆరాధించింది. ఆ పాటలోని ప్రతి పదం దుర్గాపూజ సమయంలో ప్రతిధ్వనించే భక్తిని దేశభక్తితో మిళితం చేసింది. వందే మాతరం అనే నినాదం ఒకవైపు స్వాతంత్ర్య సమరయోధుల నినాదంగా, మరోవైపు అమ్మవారి భక్తుల ప్రార్థనగా, రెండూ ఒకటేనన్న భావనను కలిగించింది. దుర్గాపూజ వేదికలపై నాటకాలు ప్రదర్శించేవారు. ఆ నాటకాలలో పౌరాణిక కథల ముసుగులో స్వాతంత్ర్య కాంక్షను, జాతీయవాద భావాలను ప్రజలలోకి తీసుకువెళ్లేవారు. కవి సమ్మేళనాలు జరిగేవి. ఆ కవితలో దేశభక్తిని రగిలించేవి. సంగీత కచేరీలు జరిగేవి. ఆ పాటలు ప్రజలలో ఐక్యతను నింపేవి. ఆ విధంగా దుర్గాపూజ ఒక మతపరమైన వేడుక స్థాయి నుండి ఒక సాంస్కృతిక, రాజకీయ, జాతీయ ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఆ ప్రాంగణాలలో వెలిగే దీపాల వెలుగులో కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, ఒక జాతి యొక్క ఆత్మవిశ్వాసం కూడా ప్రకాశించింది. ఆ మంత్రాలలో కేవలం దైవస్తుతి మాత్రమే కాదు, స్వేచ్ఛాగానం కూడా వినిపించింది. అది బెంగాలీ సాంస్కృతిక వైభవపు స్వర్ణయుగం. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ బెంగాల్ గాలిలో ఒక మధురమైన సుగంధంలా వ్యాపించి ఉన్నాయి. ఆ పూజ మండపాలలో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలు భారతదేశ చరిత్ర గతిని మార్చడంలో తమ వంతు పాత్ర పోషించాయి. అది కేవలం ఒక పండుగ కాదు, అది ఒక చైతన్య స్రవంతి, ఒక తరాన్ని ప్రభావితం చేసిన శక్తి. తమ మూలాలను తాము కనుక్కుని తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలనే ఒక బలమైన ఆకాంక్షకు అది నిలువుటద్దం. సాంస్కృతిక గర్వం, దేశ భక్తి, సమిష్టితత్వం, ఈ 3 భావనలు దుర్గా పూజతో పెనవేసుకుపోయాయి. ఆ పండుగ బెంగాలీ ఉన్నత వర్గానికి తమదైన ఒక గుర్తింపునిచ్చింది. ఆ గుర్తింపు ద్వారా వారు యావత్ సమాజాన్ని ఏకం చేసి స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం చేశారు. ఈ గుర్తింపు యొక్క వేడుకనాటి పాత భవనాల్లోని కుటుంబ సంప్రదాయాలలో
ఎలా కలిసిపోయిందో ఆ బోనేది బాడి వైభవాలలోకి ఇప్పుడు ప్రయాణిద్దాం. ఆ సాంస్కృతిక పునరుజ్జీవనం యొక్క ఆలోచనలిప్పుడు పాత కోటగోడల మధ్యకుటుంబ బంధాల వెచ్చదనంలో ఒదిగిపోయాయి. ఒకసారి ఊహించుకోండి, మనమిప్పుడు కలకత్తాలోని ఒక పాత సందులో నెమ్మదిగా నడుస్తున్నాం. ఆ సందు చివర ఒక పెద్ద పురాతన భవనం మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా నిలబడి ఉంది. అదే బోనేది బాడి. ఈ పదం యొక్క అర్థం తరతరాలుగా ఒకే చోట స్థిరపడిన గౌరవనీయమైన పాత కుటుంబాల పూర్వీకుల గృహాలు. ఈ గోడలు కేవలం ఇటుకల సున్నంతో కట్టినవి కావు. అవి తరతరాల జ్ఞాపకాలతో, పండుగల సంతోషాలతో, కుటుంబ కథలతో నిర్మించబడ్డాయి. పండుగ రోజుల్లో ఈ భవనం కొత్త ప్రాణం పోసుకుంటుంది. బయట ఎంత ఆధునిక ప్రపంచం ఉన్నాయి, ప్రాంగణంలో అడుగుపెట్టగానే కాలం కొన్ని వందల ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. గాలిలో ధూపంకర్ పూరంబంతి పువ్వుల మిశ్రమ సువాసన నెమ్మదిగా మనల్ని చుట్టుముడుతుంది. పెద్ద పెద్ద స్తంభాలు పొడవైన వరండాలు మధ్యలో విశాలమైన ప్రాంగణం. దీనినే ఠాకూర్ దలాన్ అని పిలుస్తారు. అక్కడే దుర్గామాత కొలువై ఉంటుంది. ఈ బోనేది బాడి పూజల ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి కుటుంబానికి వారి సొంత విశిష్టమైన సంప్రదాయాలు ఉంటాయి. అవి తరతరాలుగా తాతల నుండి, తండ్రుల నుండి మనవళ్లకు ఒక పవిత్రమైన వారసత్వంగా అందుతూ వస్తాయి. కొన్ని కుటుంబాలలో దుర్గాదేవి విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన శైలిలో తయారుచేస్తారు. ఉదాహరణకు అమ్మవారికి కట్టే చీర రంగు లేదా ఆభరణాల అమరిక. ప్రతి ఏటా అదే పద్ధతిని పాటిస్తారు. అది వారి కుటుంబానికి ఒక గుర్తుగా నిలిచిపోతుంది. ఆ విగ్రహాన్ని చూడగానే అది ఫలానా వారి ఇంటి పూజ అని ఇట్టే చెప్పేయొచ్చు. ఆచారాలు కూడా అంతే. ప్రతి చిన్న విషయంలోనూ వారి పూర్వీకుల నుండి వస్తున్న పద్ధతులను ఎంతో శ్రద్ధగా పాటిస్తారు. ఉదాహరణకు సంధి పూజ. ఇది అష్టమి తిథి ముగిసి నవమి తిథి ప్రారంభమయ్యే ఒక కీలకమైన సమయం. సరిగ్గా ఆ 48 నిమిషాల కాలంలో వందలాది మట్టి ప్రమిదలను వెలిగించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో ఆ ప్రాంగణమంతా దీపాల వెలుగులతో, మంత్రాల ఘోషతో నిండిపోతుంది. కాని ఆ వాతావరణంలో ఆర్భాటం ఉండదు. ఒక రకమైన ప్రశాంతమైన, గంభీరమైన భక్తి మాత్రమే ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో దీపాలు వెలుగుతున్న చప్పుడు పూజారి పఠించే మంత్రాలు నెమ్మదిగా మనసులోకి ఇంకిపోతాయి. మనలో ఒక తెలియని ప్రశాంతతను నింపుతాయి. ఈ పండుగ రోజుల్లో బోనేది బాడి అంటే కేవలం పూజలు మాత్రమే కాదు. అది ఒక పెద్ద కుటుంబ కలయిక. ప్రపంచంలోని వేర్వేరు మూలల్లో స్థిరపడిన కుటుంబ సభ్యులందరూ ఈ పండుగ కోసం తమ మూలాలకు తిరిగి వస్తారు. తాతయ్యలు, నానమ్మలు తమ మనవళ్ళు, మనవరాళ్లతో కలిసి ఆ పాత వరండాలలో కూర్చుని కథలు చెబుతూ ఉంటారు. పాత జ్ఞాపకాలు, చిన్ననాటి అల్లర్ల, కుటుంబ పెద్దల గురించి ఎన్నో విషయాలు పంచుకుంటారు. ఆ మాటల్లోని ఆప్యాయత, నవ్వుల్లోని వెచ్చదనం ఆ పాత భవనానికి కొత్త జీవశక్తిని ఇస్తాయి. ఇక విందుల గురించి ఎంత చెప్పినా తక్కువే. పండుగ రోజుల్లో వంటగది ఎప్పుడూ సందడిగా ఉంటుంది. సమాజంలోని ప్రతి ఒక్కరి కోసం గొప్ప విందులు వండి వడ్డిస్తారు. దీనిని భోగ్ అంటారు. ఈ భోగ్ కేవలం కడుపు నింపే ఆహారం కాదు. అది అమ్మవారి ప్రసాదం పంచుకోవడం అనే భావనకు ప్రతీక. పెద్ద పెద్ద పాత్రలలో నెయ్యి వాసనతో ఘుమఘుమలాడే కిచిడీర, కరకాల కూరగాయలతో చేసే లాబ్రా అనే మిశ్రమ కూర, టమాటో చట్నీ, తీపి పాయసం, ఇలా ఎన్నో రకాల వంటకాలు సిద్ధమవుతాయి. ఆ వంటకాల సువాసన ఇంటి ప్రాంగణమంతా వ్యాపించు పండుగ వాతావరణాన్ని మరింత పెంచుతుంది. కులం, మతం, హోదా అనే తేడా లేకుండా అందరూ ఒకే పంక్తిలో కూర్చుని ఆ భోగ్ స్వీకరించడం చూస్తే మనసుకు ఎంతో సంతృప్తిగా, సంతోషంగా అనిపిస్తుంది. ఆ పంచుకునే గుణంలోనే అసలైన ఆనందం దాగి ఉందనిపిస్తుంది. ఈ జమీందారీ కుటుంబాలు కేవలం పూజల విందులతోనే సరిపెట్టలేదు. వారు కళలను, సంస్కృతిని కూడా ఎంతగానో పోషించారు. పండుగ సాయంత్రాలలో ఆ ఠాకూర్ దలాన్ ఒక కళావేదికగా మారిపోతుంది. దేశంలోని ప్రఖ్యాత సంగీత విద్వాంసులు వచ్చి శాస్త్రీయ సంగీత కచేరీలు చేస్తారు. ఆ సితార్, సరోద్ లాంటి వాయిద్యాల నుండి వెలువడే మృదువైన స్వరాలు ఆ రాత్రి
నిశ్శబ్దంలో కలిసిపోయి శ్రోతలను ఒక అతీంద్రియ లోకంలోకి తీసుకువెళ్తాయి. కొన్నిసార్లు జాత్ర అనే జానపద నృత్య నాటక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తారు. పౌరాణిక గాథలను పాటలు నృత్యాల రూపంలో ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలు కేవలం వినోదం కోసం కాదు. అవి తరువాతి తరానికి మన సంస్కృతిని, మన కథలను అందంగా, ఆసక్తికరంగా అందించే ఒక మార్గం. ఒకప్పుడు జమీందారులు తమ ఆధిపత్యాన్ని, వైభవాన్ని ప్రదర్శించడానికి బహిరంగంగా ఆర్భాటంగా పూజలు చేసేవారు. కాని కాలక్రమేణా ఆ ప్రదర్శన తగ్గిపోయి సంప్రదాయానికి ప్రాధాన్యత పెరిగింది. పూజలు మరింత వ్యక్తిగతంగా, కుటుంబ కేంద్రితంగా మారాయి. బయటి ప్రపంచానికి తమ హోదాను చూపించడం కన్నా తమ కుటుంబ సభ్యులతో కలిసి తమ పూర్వీకుల సంప్రదాయాలను నిలబెట్టుకోవడం ముఖ్యమని వారు భావించారు. ఈ మార్పు ఈ వేడుక యొక్క ఆత్మను మరింత బలపరిచింది. ఆడంబరం స్థానంలో ఆత్మీయత వచ్చి చేరింది. ఇప్పుడు ఆ బోనేది బాడిలో మనం నడుస్తున్నట్టు ఊహించుకుందాం. పక్కనే ఒక వృద్ధురాలు తన మనవరాలికి గోడపై ఉన్న పాత నలుపు, తెలుపు ఫోటోలను చూపిస్తూ ఆ ఫోటోలలోని వారి తాత ముత్తాతల కథలను వివరిస్తోంది. మరోవైపు యువకులు, యువతులు పండుగ పనులలో సహాయం చేస్తూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. వంటగది నుండి వస్తున్న తియ్యటి పాయసం వాసన, ప్రాంగణంలో ఎవరో సాధన చేస్తున్న సితార్ సంగీతం, గంటల చప్పుడు, ఇవన్నీ కలిసి మన ఇంద్రియాలను నెమ్మదిగా, శాంతంగా తాకుతున్నాయి. ఇక్కడ గడిపిన ప్రతి క్షణం ఒక జ్ఞాపకంగా మారిపోతుంది. ఇక్కడ కనిపించే ప్రతి వస్తువు ఒక కథ చెబుతుంది. ఆ పాత ఊయల, ఆ రాగి పాత్రలు, ఆ చెక్క పెట్టెలు అన్నీ తరతరాల స్పర్శను, అనుభూతులను తమలో దాచుకున్నాయి. ఈ వారసత్వపు వెచ్చని భావన మన చుట్టూ ఒక కవచంలా ఏర్పడి మనసుకు ఎంతో భద్రతను, ప్రశాంతతను ఇస్తుంది. మనం ఒంటరి కాదని, మన మూలాలు చాలా లోతుగా ఉన్నాయని ఒక ధైర్యాన్ని అందిస్తుంది. ఈ కుటుంబ బంధాలు, ఈ సంప్రదాయాలు కేవలం ఒక పండుగకు మాత్రమే పరిమితం కావు. అవి జీవితాంతం తోడుండే ఒక బలం. ఆ బోనేది బాడి గోడల మధ్య పెరిగిన పిల్లలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తమ సంస్కారాన్ని, తమ విలువలను మర్చిపోరు. పండుగ వచ్చినప్పుడు వారి మనసులు తిరిగి ఆ పాత ఇంటివైపుకే లాగుతాయి. ఆ జ్ఞాపకాల సువాసన వారిని వెనక్కి పిలుస్తుంది. ఈ కథ మట్టి నుండి మహోత్సవం వరకు సాగిన ఈ ప్రయాణం మన సంప్రదాయాల లోతును, మన బంధాల విలువను గుర్తుచేస్తూ మన మనసులలో నెమ్మదిగా స్థిరపడిపోతుంది. ఆ జమీందారీల వైభవం, ఆ బోనేది బాడి గోడల మధ్య ప్రతిధ్వనించిన నవ్వులు, సంగీతం కాలం అనే నదిలో కలిసిపోయాయి. ఒకప్పుడు ఆధిపత్యానికి, అధికారానికి చిహ్నంగా ఉన్న ఆ భవనాలు ఇప్పుడు కేవలం జ్ఞాపకాలకు నిలయాలుగా మిగిలిపోయాయి. వారి జీవితాలు, వారి పోరాటాలు, వారి వేడుకలు అన్నీ గడిచిపోయిన చరిత్ర. కాని ఆ చరిత్రలోని ప్రశాంతతను, ఆ సంప్రదాయాలలోని వెచ్చదనాన్ని ఈరోజు మనం మన పడకగదిలో వెచ్చని దుప్పటి కప్పుకుని సురక్షితంగా అనుభూతి చెందుతున్నాం. ఆనాటి కష్టాలు, ఆనాటి సంబరాలు అన్నీ కలిసి ఈ రాత్రి మనకు ఒక మెత్తని తలగడలా మారాయి. మనల్ని నెమ్మదిగా నిద్రలోకి జారుకునేలా చేస్తున్నాయి. ఆ పాతకాలపు జ్ఞాపకాల నీడలో మన వర్తమానం ఎంతో ప్రశాంతంగా, సురక్షితంగా ఉంది. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కమెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియచేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. మంచి నిద్ర.